అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల, సంధ్య థియేటర్లో తొక్కిసలాట, ఒకరి మృతి, అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ వివాదం మొదలైంది. అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? ఇకపై ప్రత్యేక షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ఉండదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖులు భేటీ ప్రాముఖ్యత సంతరించుకుంది. పుష్ప 2 బాక్సాఫీస్లోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే కదలికలు రేపింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ఒకరు మరణించడంతో చోటు చేసుకున్న పరిణామాలు టాలీవుడ్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదానికి కారణమయ్యాయి. అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. ఇకపై ఎలాంటి టికెట్లు పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని ఏకంగా మంత్రి కోమటిరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేయడంతో తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేగింది. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. వివాదం పెరిగి పెద్దది కాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రితో భేటీ ఏర్పడైంది. భేటీకి అంతా సిద్ధం చేసిన మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణ హాజరు కాలేదు. ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం అభ్యర్థించిన నేపథ్యంలో సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కావచ్చు. మరి ఇప్పుడే తెలంగాణ సీఎం కమాండ్ కంట్రోల్ చేరుకున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. దీనికి సంబంధించి మరి మరొక వాళ్ళంతా కూడా మరి చెయ్యలు కట్టారు. సో అందరినీ పరామర్శించారు. మరి కాలు విరిగిన చెయ్యి విరిగిన అన్నిటి కూడా చేసిన కామెంట్స్ అయితే చిత్ర పరిశ్రమలో మరి సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. సో ఒకవైపు మరి దీనికి సంబంధించి బీజేపీ, టీఆర్ఎస్ కూడా మరి అల్లు అర్జున్ను సమర్థిస్తున్న క్రమంలో ఒక సీఎంగా ఆయన చేసిన కామెంట్స్ అయితే మరి సినిమా పరిశ్రమలో కలకలం సృష్టించాయి. ఈ అంశంలో మరి సినిమా రంగానికి సంబంధించిన ప్రజలంతా కూడా మరి సినిమా రంగం